తను చూడ్డానికి గాలికి ఎగిరిపోయేలా ఉన్న యూట్యూబ్లో పటిలమైన పదిలమైన ఒక స్థానాన్ని పొందుపరుచుకున్న కేఎన్టీ కిట్టు ఛానల్ నుంచి శ్రీకృష్ణ గారు నాతో పాటు ఉన్నారు. గాలి వస్తే ఇట్లా ఎగిరిపోయినట్టు కొంచెం ఏమన్నా అట్లా ఎప్పుడైనా అనిపించిందా మీకు? చాలా ఎక్కువ గాలి వచ్చినప్పుడు కొంచెం. ఈ వీడియోస్ లో మీరు చేసే ప్రాంక్స్ నిజమా లేకపోతే ఊరికే మాకు చూపించడానికి అలా చేస్తుంటారా? హెయిర్ కట్ ఒక వీడియో చేశాను, మా అమ్మ కొట్టిందని చెప్పని. నేనేదో సరదాగా నా గర్ల్ ఫ్రెండ్ కి లాంగ్ హెయిర్ అంటేనే ఇష్టం అని చెప్పాను, అంతే. జుట్టు పెట్టుకొని పిచ్చి కొట్టింది. ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఆ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే మేము మళ్ళీ రీక్రియేట్ చేస్తాం. కెమెరాలో చూపించట్లేదు కానీ మామూలుగా ఆడుకోలేదు నాతో బిగినింగ్. మల్లి గారు అయితే నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు మల్లి గారు ధూళిపేట, నాకు ధూళి ఎక్కువ, డైలాగ్ ఆడుతూ. ఏమైనా తీసుకొచ్చారండి నాకు వంటలు? అక్కడ కూడా కిచెన్ లో ఇలానే చేసి పెడుతుంటారు పాపం. ఎందుకండి ప్రతిసారి ఆయనతోనే చేపిస్తారు వంటలు? వీడికొక్కడికే వచ్చేవరికి రాదు. మిల్క్ బాయ్ చికెన్ జెట్ స్పీడ్ తో వండేస్తున్నాడు, వీడైతే ఎప్పటికెలా 4వ సారి తింటున్నాడు. పాపం ఎప్పుడు బక్రాని మీరు ఎందుకు చేస్తారు కోటి గారిని అట్లా? ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ బక్రా అయ్యేది కోటి గారే. కోటి బాగా క్లిక్ అవుతున్నాడు కదా. కోటిగాడు ఊరు నుంచి రాగానే మ్యాంగో జ్యూస్ అని చెప్పి పసుపు నీళ్ళు ఇచ్చి బకరాన్ చేశాను. ఆయన ఏం చెప్పినా అసలు మామూలుగా ఫ్యాన్స్ ఉంటారు కదా ఎక్కువ. నేను నార్మల్ గా మన హాలిడేస్ లో వాళ్ళు వెళ్ళిపోయారు, హాలిడేస్ లో నేను నార్మల్ ఇంటి దగ్గర వీడియోస్ అలాంటివి పెట్టాను. మా సిఆర్ గారి సీట్ ని ఈ రోజు ఐరన్ బాక్స్ తో కాల్ చేశాను. సిఆర్ అంటే ఏంటి అసలు? క్లాస్ రిపోర్టర్ కదా. సిఆర్ క్లాస్ రిపోర్టర్. అవునా? మంచి చదువుకునే అబ్బాయి అయితే. అవును. నవ్వి అవును అంటున్నారు అంటే కాదా? పొట్ట యాదగిరి గుట్ట అన్నట్టు కుంభకర్ణుల్లో కూర్చొని అరసలు తింటున్నాడు. తింటున్నారనే అంటున్నారు. సిఆర్ కి చాలా మంది కామెంట్స్ చేస్తారు. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే.